మా అమ్మ నాన్నల్ని అన్నయ్యల్ని వదినల్ని వదిలేసి మీతో ఉండాల్సిన కర్మ నాకేంటి? అలా అయితే ఆ ఇంట్లో ఉండాల్సిన కర్మ కూడా నాకు లేదు. అలాంటప్పుడు నన్ను ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నావే? అఖిల్, అదే మాట నేను అడుగుతున్నాను అఖిల్. నా కూతుర్ని ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తన్నిలా కష్టపెట్టడానికా, ఏడిపించడానికా? ఇందుకేనా నేను నా కూతుర్ని కన్నది? అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లను అష్ట కష్టాలు పెడుతున్నారు, బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు. నాకెలా ఉంటుంది? మీరు చెప్పేవేమి అక్కడ జరగట్లేదు పిన్ని. అక్కడ హారిక హ్యాపీగా ఉంది. నేనక్కడ హ్యాపీగా లేను. అక్కడ నేను ఉండలేను. హారిక, ఆఖరిసారిగా అడుగుతున్నాను. ఇంట్లో పూజ ఉంది, అమ్మ నిన్ను అడుగుతోంది, మర్యాదగా రా. రాదు అని చెప్తున్నాను కదా అఖిల్. మధ్యలో మీరు చెప్పకండి పిన్ని. మరి నువ్వెందుకు చెప్తున్నావమ్మా? అసలు నువ్వెందుకు వచ్చావు? నీకే అధికారం ఉంది? అఖిల్ నా మరిది, హారిక నా చెల్లెలు. వీళ్ళు నా కుటుంబం. నేను ఆ ఇంట్లో భాగం. అందుకే వచ్చాను పిన్ని గారు. హారికని పంపించండి. నేను రాను. చెప్పేది విను హారిక. పరిస్థితిని అర్థం చేసుకో. ఇలా చేయడం మంచిది కాదు. ఐ నో వాట్ ఈస్ వాట్. డోంట్ ఫోర్స్ మీ అండ్ డోంట్ కమ్ ఫర్ మీ. నేను రాను కాక రాను. హారికను తీసుకుని వసు, అఖిల్ ఇంకా రాలేదేంటి? పూజకు టైం అవుతోంది. స్వామీజీ బయలుదేరారని ఇందాకే అత్తయ్య చెప్పారు. హారిక రాకపోతే ఏంటి పరిస్థితి? దేవుడా, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో. ఏంటిది? నిండు కుండలా ఎప్పుడు తొణక్కుండా ఉంటుంది. పొద్దున ఎందుకు కంగారు పడుతోంది? ఏమై ఉంటుంది? కెలికితే పోలా? ఏంటమ్మా పావని, దేనికో కంగారు పడుతున్నావు? ఏమైంది? కంగారా? కంగారేం లేదు పిన్ని. పూజ కదా, ఏర్పాట్లు చేస్తున్నాను. ఒక్కదానివే చేస్తున్నావు? వసు ఎక్కడా? హారిక ఎక్కడా? వసు, హారిక రెడీ అవుతున్నారు పిన్ని. నీకేమైనా కావాలా? టీ, కాఫీ, టిఫిన్ ఏమైనా? నాకంత అదృష్టం కూడానా అమ్మా? ఈ రోజు పూజ అయ్యే వరకు ఎవ్వరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదని మీ అత్తయ్య ఆర్డర్ వేసింది కదా? అవును పిన్ని గారు. మరి తెలిసే వెటకారం ఆడుతున్నావేంటి? నిద్ర లేచినప్పటి నుంచి కడుపులో ఎలకలు తిరుగుతూనే ఉన్నాయి. అబ్బా, ఏంటమ్మమ్మా మీ కడుపులో ఎలకలు తిరుగుతున్నాయా? అవునరా బన్నీ, ఒకటి కాదు 100 ఎలుకలు తిరుగుతున్నాయి. అబ్బా, అయితే ఒక పని చేయండి అమ్మమ్మా. ఏంట్రా? ఒక పిల్లిని పట్టుకొని మింగేయండి. ఆ పిల్లి మీ కడుపులో ఉన్న ఎలకల్ని కూడా మింగేస్తుంది. ఓర్ని వేలడంత లేవు, నా మీదే చురకలేస్తున్నావా? నీ పని ఇప్పుడు కాదురా, టైం వచ్చినప్పుడు చెప్తాను నీ పని. పావని, వసు, వస్తున్నాను అత్తయ్య. పూజకి ఏర్పాట్లు చేశారా? చేసేసాను అత్తయ్య. నువ్వేం చేస్తున్నావు వదినా? ఎదురు చూస్తున్నాను వదినా. టిఫిన్ కోసమా అమ్మమ్మా? కాదురా, స్వామీజీ కోసం. అవును, వసు ఎక్కడా?
వసు వసు పైనుంది అత్తయ్య. ఏంటి పావని కంగారు పడుతున్నావు? తను ఇందాకటి నుంచి అలాగే ఉంది వదినా. ఎందుకు పావని? హా? ఏం లేదత్తయ్య, స్వామీజీ వస్తున్నారు కదా, ఎక్కడా ఏ పొరపాటు జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను. ఆ కంగారేం లేదు. ఇదివరకు ఒకసారి స్వామీజీ మన ఇంటికి వచ్చారు కదా, ప్రశాంతంగా ఉండు. దీని కంగారు స్వామీజీ గురించో పూజ గురించో కాదు, ఇంకేదో ఉంది. హారికెక్కడా? తను రూమ్లోనే ఉందత్తయ్య. ఇంకా రూమ్లో ఏం చేస్తోంది? హారికా! దేవుడా, రూమ్లో హారిక లేదని తెలిస్తే అత్తయ్య ఏమంటారో ఏమో. అమ్మా, స్వామి గారి కోసం పళ్ళు తీసుకొచ్చానమ్మా. మంచిది. పావని, వీటిని శుభ్రంగా కడిగి పూజలో పెట్టు. సరే అత్తయ్య. వదినా, నువ్వురా. ఆ, పావని, పళ్ళు తీసుకో. భగవంతుడా, హారిక వస్తుందో రాదా? రాకపోతే ఏంటి పరిస్థితి? పావని, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అది ఏంటి, హారిక లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయిందా? అవునండి, హారికను తీసుకురావడానికి వసు అఖిల్ వెళ్లారు. హారిక వస్తుందో రాదో అని టెన్షన్గా ఉందండి. హారిక ఇలా షాక్ ఇచ్చిందేంటి పావని? హారిక రావాలనుకున్నా వాళ్ళమ్మ రానిస్తుందో రానివ్వదో? ఇందాక అది మాత్రమే టెన్షన్ పడింది, ఇప్పుడు వీడు టెన్షన్ పడుతున్నాడు. దేని గురించి వీళ్ళ టెన్షను? అయినా ఎప్పుడు పూజ కంటే ముందే ఉండే వసు ఇంకా పైనే ఎందుకుంది? అసలు అది పైనే ఉందా లేక ఎటైనా వెళ్ళిందా? అఖిల్, నువ్వు వెళ్ళి హారికతో మాట్లాడు, నేను పిన్ని గారితో మాట్లాడతాను. అవసరం వదినా? వీళ్ళు ఎంత చెప్పినా వినరు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అఖిల్, చెప్పింది చెయ్యి, వెళ్ళు. వదినా, వెళ్ళు. హారిక డోర్ తీ. ఎందుకు? తీయమంటున్నానా? డోర్ తీస్తావా లేదా? హారిక, 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 నేను మీ మామ్తో మాట్లాడాలనుకుంటున్నాను. డోర్ తీ. హారిక, డోర్ తీ. అఖిల్, వెళ్ళి మాట్లాడు.
మరి దీని చాలా బాగానే కంట్రోల్లో పెట్టావే. ఏంటి నువ్వు మీ వదిన కలిసి నన్ను కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నారా? అది జరగని పని. ఆ విషయం నాకు తెలుసు. మా వదిన ఏదో మీ మామతో మాట్లాడాలండి, అందుకే నీ రూమ్కి వచ్చాను తప్ప నిన్ను కన్విన్స్ చేయడానికి కాదు. మీ వదినపై మీకు అంత గౌరవమా? అవును పిండి గారు, అఖిల్కి నేనంటే చాలా గౌరవము. మా అత్తయ్యతో సమానంగా ఒక అమ్మలా అఖిల్ నన్ను చూస్తాడు. ఓహో, సరే, ఏం చెప్పదలుచుకున్నావు? ఇంట్లో పూజ పెట్టుకున్నాము, హారిక కూడా ఉండాలి. దయచేసి పంపించండి. నా బేబీకి అన్యాయం చేస్తూ మీరు పూజలు చేసుకుంటుంటే ఎలా పంపిస్తాను? మీరు అపార్థం చేసుకుంటున్నది, భయపడుతున్నది ఏది అక్కడ జరగట్లేదు. హారిక హ్యాపీగానే ఉంది. అక్కడ నీదే అప్పర్ హ్యాండ్ అనుకుంటా. అలా ఏం లేదు పిన్ని గారు. ఎందుకు లేదు? నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. మీ అత్తయ్య నిన్ను దేవత, ఇంటి ఇలవేలుపో అని అనుకుంటుంది కదా. అది ఆవిడ అభిమానం. మరి నా బేబీ మీద ఎందుకు లేదు? నాకన్నా ఎక్కువగా హారికని అత్తయ్య ఇష్టపడుతుంది. అబద్ధం. నా బేబీ ఆ ఇంట్లో ఒక బానిస. అలా అని మీరు అపార్థం చేసుకుంటున్నారు. సరే, నీ భర్త సంపాదిస్తున్నాడు, నీ బావగారు సంపాదిస్తున్నారు. మరి అఖిల్కేం సంపాదన లేదు కదా, తనేం సంపాదించట్లేదు కదా. ఆఖరి కోడలు అని హారికకి ఎలా పనులు చెప్పట్లేదో, ఆఖరి కొడుకు అని అఖిల్కి కూడా పనులు చెప్పట్లేదు. ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటాడు? సంపాదన లేనివాడికి స్వతంత్రం ఉండదు, ప్రేమ గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు. అలాంటి చోట హారిక కూడా ఎలాంటి విలువ, గౌరవం, గుర్తింపు ఉండదు. మొన్న హారిక బయటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారంట. కనీసం కారు కూడా లేదని ఇన్సల్ట్ చేశారంట. దానికేం సమాధానం చెప్తావు? నా బేబీ హర్ట్ అయింది. అవన్నీ చిన్న చిన్న విషయాలు పిన్ని గారు. కానీ నాకదే పెద్ద విషయం. నేను అలాంటివి సహించను. అందుకే నా కూతురికి, అల్లుడికి వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను. అందుకొప్పుకుంటే హారిక వస్తుంది. అందరం కలిసి ఉండాలన్నది మా అత్తయ్య మావేల కోరిక. దయచేసి మా ఉమ్మడి కుటుంబాన్ని విడదీయొద్దు. అలా అని నా బేబీ మీ ఉమ్మడి ఫ్యామిలీలో కష్టపడాలా? గుర్తింపు, గౌరవం, విలువ లేని చోట బతకాలా? అది కాదు పిన్ని గారు. లేదంటే ఒక పంచే, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. అప్పుడు హారికని పంపిస్తాను. ఒకటి, ఆ ఇంట్లో నుండి హారిక, అఖిలైనా బయటికి రావాలి, లేదా నువ్వు, నీ భర్త, పిల్లలైనా బయటికి పోవాలి. నువ్వున్న ఇంట్లోనే హారిక ఉండకూడదు. ఎందుకు పిన్ని గారు? నువ్వుంటే హారికకు గుర్తింపు రాదు, విలువ, గౌరవం ఉండదు. హారికకు నేను పోటీ ఏంటి? పోటీనే. నీ వల్ల హారిక ఎదగలేకపోతుంది. అందుకే నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఈ కండిషన్ ఒప్పుకుంటే ఇప్పుడే హారికను నీతో పంపిస్తాను. ఆ ఇంట్లో నువ్వుండాలో హారిక ఉండాలో తేల్చుకో. నీ మరిది కాపురం నీ చేతుల్లో ఉంది. ఓకే పిన్ని గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కాకపోతే చిన్న చేంజ్.
హారికకి గుర్తింపు రాలేదనే కదా మీరనేది? నేను హారికని హ్యాండిల్ చేస్తాను. అఖిల్కి గుర్తింపు తీసుకొస్తాను. అలా చేయకపోతే హారికని అఖిల్ని మీ దగ్గరికి పంపిస్తాను. మళ్ళీ మాట తప్పవు కదా? ప్రాణం పోయినా తప్పను. ఈ మాట మన మధ్య ఉండాలి, వేరే ఎవ్వరికీ చెప్పకూడదు. ఆఖరికి నీ భర్తకు కూడా. ఎవరికి చెప్పను. సరే, నిన్ను నమ్మి హారికని పంపిస్తాను. పూజ అయ్యాక హారికని హైలైట్ చెయ్యాలి, అఖిల్కి గుర్తింపు తేవాలి. హారిక, 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 నువ్వు వీళ్ళతో వెళ్ళు బేబీ. మామ్, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. మామ్ ఏదో ప్లాన్ వేసినట్టుంది. ఓకే మామ్. వెళ్దాం పద, పూజకి టైం అవుతుంది. అఖిల్, పోదాం పద. పిన్ని గారు, వెళ్ళొస్తాము. రా. బాయ్ మమ్మీ, సీ యూ. ఉసే వసు, ఇక నువ్వైపోయావే. అఖిల్, కొంచెం ఫాస్ట్గా పో. అలాగే వదినా. ఏంటి పావని, వసు వాళ్ళు ఇంకా రాలేదు? అదే నాకు భయంగా ఉందండి. ఏం జరుగుతుందో ఏమో. ఏంటండి, బయలుదేరుతున్నారా? అలాగే, అంతా సిద్ధంగానే ఉంది. అందరూ రెడీగానే ఉన్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాం. సరే సరే, అలాగే, త్వరగా వచ్చేయండి. పావని, భాస్కర్, ఏంటలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఇందాకటి నుంచి ఏమీ లేదు అంటున్నారు కానీ ఏదో ఉందని నాకు అనుమానంగా ఉందదినా. ఏంటిది నన్ను అనుమానం? నువ్వు గమనించావా వదినా? ఇంట్లో అందరూ ఉన్నారు, బసు, హారిక, అఖిల్ తప్ప. అఖిల్, త్వరగా పోనివ్వు. అత్తయ్యకి తెలిసేలోపు మనం ఇంట్లో ఉండాలి. వసు పైనుంది పిన్ని. ఇందాకడి నుంచి పైన ఏం చేస్తోంది? అయినా అఖిల్, హారికలు ఏం చేస్తున్నట్టు? త్వరగా పోనివ్వు అఖిల్. అత్తయ్యకి విషయం తెలిసేలోగా
మనం ముందే ఇంట్లో ఉండాలి. సరే వదినా. వాళ్ళు రూమ్లో ఉన్నారమ్మా. స్వామీజీని తీసుకుని మీ నాన్నగారు వచ్చేస్తున్నారు. వసు, హారిక, అఖిల్ని త్వరగా కిందకి రమ్మని చెప్పండి. స్వామీజీ వచ్చినప్పుడు అందరం కలిసి ఆహ్వానించకపోతే బాగోదు. అలాగే అత్తయ్య, నేను వెళ్ళి వసుని పిలుచుకొస్తాను. ఆ నువ్వుండమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. పావని వెళ్తుందిలే వదినా. నాకు మాత్రం వేరే పనే ఉందిలే వదినా. అమ్మా, నేను వెళ్ళి అఖిల్, హారికని పిలుచుకొస్తాను. వసు, 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 వసు.